హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫోల్డింగ్ పాదాలని ఎలా స్టిచ్ చేయాలని చూస్తున్నానండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం స్టిచ్ చేయడము. అండ్ 3 పాదాలు 3 రకాల సైజులు అండి. వీటిలో ఉన్న తేడాలని స్టిచ్ చేయడం ఈజీనా కాదా అని నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్లో ఇంకొక విధంగా కూడా ఎలా మనం ఈ పాదాలని వాడుకోవచ్చు అని నేను ఒకటి ట్రయల్ వేశాను. ఆల్మోస్ట్ అది కూడా సక్సెస్ అండి. మనకు కొంచెం పని బర్డెన్ తగ్గినట్లే. అది ఆ ట్రిక్ని యూస్ చేస్తే, ఆ విధానానికి మీరు ఈ పాదాన్ని యూస్ చేస్తే మీకే అర్థమవుతుంది. అమ్మయ్య, ఈ ఒక్క పాదం కొనుక్కుంటే చాలరా బాబోయ్ అనేసుకుంటారనమాట. అయితే ఈ పాదం వచ్చేసి అన్నిట్లో బిగ్ అనమాట. ఈ ఫోల్డింగ్ సైజ్ వచ్చేసి ఒక పావించ్ ఉంటుందండి. ఒక పావించ్ అనేది మనం కామన్గా డ్రెస్సెస్కి మలుస్తూ ఉంటాం కదా, అది అంత మందం అనమాట. మలవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను కుట్టేది సెకండ్ సైజు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసిన ఫోల్డింగ్లో సగం కంటే తక్కువే ఉందండి. కానీ ఇంకా మనం ఈ పాదాన్ని ఓన్లీ స్ట్రైట్గానే కాదు, అండ్ అంబరిల్లా సర్కిల్స్కే కాదు, ఇలా కొనలకి చిన్న చిన్న మూలలకి కూడా స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. మనం నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ని మలుచుకునే పద్ధతి దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ పాదాన్ని కుట్టాలి అంటే మనకు పీకో పాదంతో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ఈ పాదంని హ్యాండిల్ చేయడం ఈజీ అనమాట. అండ్ ఇప్పుడు నేను థర్డ్ పాదంని కూడా ట్రయల్ వేస్తున్నాను. నాకు ఒకటి అనిపించింది, సెకండ్ పాదంకి అండ్ థర్డ్ పాదంకి పెద్ద డిఫరెన్స్ లేదండి సైజులో. కొంచెం ఎక్కడో స్మాల్ డిఫరెంట్ ఉంది. అండ్ నాకు ఇంకా థర్డ్ కంటే సెకండ్ పాదమే బెటర్ అనిపించేసింది. క్లాత్ సన్నగా ఉండడము, అంటే నాకు కొంచెం రాలేదన్నమాట దీన్ని కుట్టడం. క్లాత్ పూర్తిగా ఫోల్డ్ అవ్వలేదు. పూర్తిగా ఫోల్డ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి, అంటే ఒక్కొక్కసారి మనకు అలా అవసరం అవుతుంది, దానికి ఈ పాదాన్ని వాడచ్చు అనిపించింది నాకు. బట్ 3 పాదాలు పర్లేదండి, బాగానే ఉన్నాయి, పనికొస్తాయండి. ఇప్పుడు మనకి ఓపెన్గా బయటి వైపు ప్రిల్స్ పెడతాం కదా డ్రెస్సెస్కి, మనం 1 ఇంచ్ వదిలేయని అవసరం లేదు. ఇలాంటి పాదాలు ఉంటే 1/2 ఇంచ్ వదిలేసినా కానీ సరిపోతుందన్నమాట. యూస్ఫుల్ అండి. ఈజీగా కళ్ళు మూసుకొని అటువైపు టీవీ చూసుకుంటూ ఇటువైపు దీన్ని కుట్టేసుకుంటూ పోవచ్చు అనిపించింది. అండ్ ఇలా రౌండ్కి కూడా వస్తుందా లేదా అని నేను చివరి వరకు చూడమని చెప్పాను కదా, దీనికోసమే రౌండ్కి కూడా వస్తుందా లేదా అని ట్రై చేశాను. ఓకే, నేను ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి ఒక 60% సక్సీడ్ అయ్యాను. అండ్ ఇంకొక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఫుల్గా వచ్చేస్తుంది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.